కుబేరా ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే నిఫ్టీ 81 పాయింట్స్ డౌన్తో 25,198 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్ ఇండిసెస్ మనకి నెగిటివ్లోనే ట్రేడ్ అయినాయండి. కాకపోతే ఒక స్మాల్ క్యాప్ ఇండెక్స్ వచ్చేసి మనకి పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాం. బీఎస్సీ స్మాల్ క్యాప్ పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఇంకోటి చూసినట్లయితే మనకి నిఫ్టీ ఐటీని ఈరోజు మనకి మార్కెట్ని పడేసిందండి. సో అందువల్ల చూసి మేజర్గా నిఫ్టీ ఐటీ నియర్ అబౌట్ 1% డౌన్లో. మేజర్గా ఏంటంటే మనకి ఎన్విడియా కంపెనీ ఏదైతే ఉందో, ఎన్విడియా కంపెనీ అది యూఎస్ బేస్డ్ కంపెనీ. అది బాగా నిన్న మార్కెట్లో మనకు వచ్చేసి బాగా డౌన్ఫాల్ అయింది. అందువల్ల ఓవరాల్ మార్కెట్ నెగిటివ్లో ట్రేడ్ అయింది. ఇది గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 25,260, జస్ట్ ఒక 60 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతుంది నిఫ్టీకి, గిఫ్ట్ నిఫ్టీకి. సో యూరోప్ ఇండిసెస్ ఎఫ్టీఎస్సీ, డాక్స్, డవ్ ఫ్యూచర్స్ అన్ని నెగిటివ్లో అయితే మనకి ట్రేడ్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఇంకా బాగా డౌన్ఫాల్ అవ్వాల్సి ఉంది. కాకపోతే ఏంటంటే మార్కెట్ వన్స్ ఫాల్ అయిన తర్వాత కొంత రికవరీ అయితే మనకి కనపడటం చూసాము. ఇంకోటి మోర్ ఓవర్ ఇక్కడ మనం చూసినట్లయితే జపాన్ నిక్కీ ఏదైతే ఉందో, సో ఈ ఇండిసెస్ వచ్చేసి బాగా మనకి ఫాల్ అయిందండి. దీనివల్ల తైవాన్ కూడా మనకు వచ్చేసి, సో ఇంకా మార్కెట్లో కొంత కొలాప్స్ అయితే మార్కెట్లో ఉంది. అది ఎంతవరకు ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి నిఫ్టీ 50 చార్ట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. నిఫ్టీ 50 చార్ట్. సో మనం వచ్చేసి ఈరోజు నిన్న ఏదైతే డిస్కస్ చేసామో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 25,200 డౌన్ సైడ్ ఇంకా బాగా మార్కెట్ ఫాలో అయ్యిద్ది అని మనం అనుకున్నాము. యాజ్ లాంగ్ యాజ్ మనకి 25,390 బిలో ఉన్నంతసేపు నేను నెగిటివ్తోనే ఉంటాను అన్నట్లుగా కూడా నేను డిస్కస్ చేశాము. కాకపోతే మనకి డైరెక్ట్ మార్కెట్ ఏదైతే ఉందో అది బాగా గ్యాప్ డౌన్ అయిందండి. సో మనకి ఈ లెవెల్స్లో ఎంటర్ అయితే మనం క్లియర్ సెల్లింగ్ బ్లైండ్గా వెళ్దాం అనుకున్నాం. సో మనకు ఓపెన్ అవడమే బాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి తర్వాత మనకు కొంత రికవరీ అనేది కనపడింది. సో కొంత రికవరీ అనేది స్టెప్ బై స్టెప్ మనకి, సో మంచి మూమెంటం అయితే, మంచి కాల్ ఆప్షన్ మూమెంటం అయితే మంచిగానే ఇచ్చిందండి. ఎందుకంటే మనకి అట్ ఎవ్రీ స్టేజ్ ఎంట్రీ అయితే ఇచ్చిందండి. మనకి ఎంట్రీ అయితే ఇచ్చింది కాల్ ఆప్షన్ సైడ్. అది మనకు క్లియర్ లెవెల్స్ అయితే ప్రైజ్ యాక్షన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం ఆప్షన్ చైన్ డేటా కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి ఆప్షన్ చైన్ డేటా కూడా ఒకసారి చూద్దాము. 25,200 ఇది ఏదైతే ఉందో మనకి 25,200. సో మనకి ఇక్కడ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా ఒకసారి చూద్దామండి. 25,200 1 సెకండ్. సో ఇది వచ్చేసి మనకి 25,200 ఏదైతే ఉందో ఒకసారి మన లెవెల్స్ ఒకసారి చూద్దాము. 200 నుంచి మనకు వచ్చేసి నెక్స్ట్ 25,300 లెవెల్స్. ఇది క్లియర్గా మనకి ఈవెన్ మన చార్ట్స్ ద్వారా కూడా చూసాము. అండ్ దెన్ మనకు వచ్చేసి 25,300 అయితే రీచ్ అవ్వాలండి. కాకపోతే నాకు వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ అయితే 25,300. దీనికంటే పైకి అయితే ఇక ఛాన్స్ అయితే లేదు రేపు. కాకపోతే డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి నాకు 25,000 దాకా డౌన్ సైడ్ అయితే నాకు కనిపిస్తుంది. సో 25,100 అండ్ దెన్ 25,000 దాకా నాకు డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఇది మీరు ఒకసారి చూడాలి. సో రేపు కూడా నేను ఒక రేంజ్ తీసుకుంటాను నిఫ్టీకి అయితే. మేజర్గా నాకు ఈ లెవెల్ కనుక టచ్ అయితే మాత్రం ఇమీడియట్గా నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. సో ఓపెనింగ్ ఒకవేళ మనకి ఈ లెవెల్కి టచ్ అయినా, ఈ లెవెల్ 250 ఈ యొక్క లెవెల్స్, ఈ 50 పాయింట్ లెవెల్స్ టచ్ అయితే మాత్రం నేను ఈజీగా డౌన్ సైడ్కి వెళ్తాను. సో మార్కెట్ అయితే లెట్ ఇట్ టచ్ 25,250 అండ్ 300, దెన్ ఆటోమేటికల్లీ నాకు వచ్చేసి రివర్స్ సైడ్ అయితే నేను తీసుకుంటానండి. లేదు అన్నా కానీ నేను ఈ 25,200 ఓపెనింగ్ మనకి ఫ్లాట్ ఓపెన్ అయినా నేను సెల్లింగ్కి వెళ్తాను. ఒకవేళ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయినా కానీ నేను సెల్లింగ్కి అయితే వెళ్తాను. అది మీరు ఒకసారి చూడాలి. సో నాకు క్లియర్గా చెప్తున్నాను, మీరు ఒకసారి మన చార్ట్స్ ద్వారా చూద్దాము. నాకు ఈ లెవెల్స్ కనుక ఓపెన్ అయితే మాత్రం ఫ్లాట్ లెవెల్స్ వన్స్ ఈ 25,200 బిలో నేను అగ్రెసివ్ సెల్లింగ్ అయితే వెళ్తాను. సో ఇది కనుక మనకు క్రాస్ అవుతూ ఉంటే మాత్రం అగ్రెసివ్ సెల్లింగ్ వెళ్తాను. ఇది జస్ట్ మనకు వచ్చేసి 20 పాయింట్స్ 25,220 అనేది నేను స్టాప్ లాస్ తీసుకుంటాను. ఓకే, 25,220 స్టాప్ లాస్ తీసుకుంటాను. సో మార్కెట్లో వచ్చేసి కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ మనం క్లియర్గా ఇక్కడ మనం డ్రా చేసాము. సో యాజ్ లాంగ్ యాజ్ నాకు ఇది వచ్చేసి 51,700 ఈ లెవెల్స్ వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ తీసుకున్నట్లయితే, సో నేను ఈ యొక్క గ్యాప్ ఫిల్ అయిద్దని నేను మనం 51,300 లెవెల్స్ క్రూషియల్ సపోర్ట్ అన్నట్లుగా గీసాము. కాకపోతే డైరెక్ట్ మనకు వచ్చేసి 51,500 మీరు ఇక్కడ చూడండి. 500 నుంచి మనకి డైరెక్ట్ ఒక 200 పాయింట్స్, దెన్ ఇంకో 50 పాయింట్స్. సో 250 పాయింట్స్ మనకు ఓపెనింగ్ తర్వాత 250 పాయింట్స్ ఈజీగా ఇచ్చింది. సో అండ్ దెన్ మనకు కొంత రికవరీ అయితే ఇచ్చింది. కాకపోతే ఇక్కడ వచ్చేసి మీరు చూడాల్సింది ఏంటంటే ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది మనం ఇక్కడ ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా మనకి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంటుందండి.
ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. సో నాకు దీనికి కనుక అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్కి చూస్తాను. లేదు మనకి ఇది డౌన్ సైడ్ మూమెంటం కనుక బ్రేక్ అయితే మాత్రం నేను అగ్రెసివ్ సెల్లింగ్కి అయితే వెళ్తాను. ఓకే, 51,000 రౌండ్ ఫిగర్ 51,300 ఉంది కదా. సో 51,000 రౌండ్ ఫిగర్కి అయితే నేను వెళ్తాను. సెల్లింగ్ సైడ్ 51,000 టార్గెట్ అయితే తీసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు క్లియర్గా బ్యాంక్ నిఫ్టీ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెవెల్స్ వచ్చేసి నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ వచ్చేసి 3,620 crores ఇన్ ఇన్సెంటివ్ ఫర్ ప్రొడ్యూసింగ్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీస్ అన్నట్లుగా. సో ఇది వచ్చేసి PLI ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్కి అడ్వాంటేజ్ అయింది అన్నట్లుగా మనం చూస్తున్నాము. దానివల్ల ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్కి కొంత పాజిటివ్ అయితే ఉంటుందండి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్కి కొంత పాజిటివ్ అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి నాకు వచ్చేసి కొంత మనకి మూమెంటం మీరు 2983 స్టాప్ లాస్ కనుక పెట్టుకున్నట్లయితే మీరు రిలయన్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి బోనస్ షేర్స్ అనేది ఇవ్వబోతున్నారు. సో బోనస్ షేర్స్ ఐ థింక్ September 8న బోనస్ షేర్స్ అనేవి మీకు ఇవ్వబోతున్నారు. అందువల్ల ఏంటంటే మీరు రిలయన్స్ షేర్స్ అయితే తీసుకోండి. ఇక్కడ నుంచి మనకు మంచి పాజిటివ్ మూమెంటం అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి PEL వచ్చేసి పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ అండి. పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ ఇదేంటంటే ఒక చాలా ఫాస్ట్ మూమెంట్ అయితే ఉంటుందండి. ఎప్పుడైనా పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ చాలా ఫాస్ట్ మూమెంట్ అయితే ఉంటుంది. మీరు ఇది చూడండి. నాకు సో ఇది పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ పిరమిడ్ ఫార్మా రెండు డివైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఒక మూమెంటం వచ్చేసి స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి 1 2 3 4. సో నాకు వచ్చేసి ఇది ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గర నుంచి మంచి బిగ్ మూవ్కి వెయిటింగ్ అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఈ లెవెల్స్ దగ్గర అయితే ఎంటర్ అవ్వండి. ముందుగా మీరు వచ్చేసి మంత్లీ చార్ట్స్ మనం చూస్తున్నాము. సో డే క్యాండిల్ కూడా చూద్దాము. సో ఇది వచ్చేసి ఈ లెవెల్ దగ్గర ఎంటర్ 1035 లెవెల్ దగ్గర మీరు ఎంటర్ అవ్వండి. 1035 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, పిరమిడ్ ఫార్మా అండి. ఇది ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ మనకు వచ్చేసి 90 రూపీస్ నుండి 200 రూపీస్, మనకి 200 రూపీస్. సో నియర్ అబౌట్ 120% రిటర్న్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. నియర్ అబౌట్ 120% రిటర్న్స్ అనేది చూస్తున్నాము. సో లాస్ట్ మనకు వచ్చేసి 2023 మనం సెప్టెంబర్కి వెళ్దామండి. సో 100 నుంచి మనకి 213 200 దాకా ఉంది. సో మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్. ఇక్కడ నుంచి ఇంకా మనకి అప్ సైడ్ మూమెంటం అయితే వెళ్తుందండి. మీరు నియర్ అబౌట్ ఎంత అంటే నియర్ అబౌట్ 180 స్టాప్ లాస్ పెట్టుకొని ఇది మంచి మూమెంటం అయితే పిరమిడ్ స్టాక్స్ ఎప్పుడైనా చాలా మంచి మూమెంటం అయితే ఉంటాయండి. పిరమిడ్ స్టాక్స్ ఎప్పుడైనా మూమెంటం కనుక ఇవ్వడం స్టార్ట్ అయితే మంచి మూమెంటం అయితే ఉంటుంది. సో మీరు వచ్చేసి నా పిరమిడ్ ఫార్మా ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ టచ్ అవుతుంది కాబట్టి మీరు పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ ఫోకస్ చేయండి. ఓకే, పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ ఫోకస్ చేయండి. అది ఈరోజు మూమెంటం ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఇది CCL వచ్చేసి బాగా ఆల్ టైమ్ హైస్ అనేది సో మంచి లెవెల్స్ నుంచి బ్రేక్ అయితే అయిందండి. సో 728 నుంచి మనకు మంచి లెవెల్స్ బ్రేక్ అయింది. ఇది ఇంకా సో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగవచ్చు. కాకపోతే మనం అయితే లెవెల్స్ వచ్చేసి ప్రస్తుతం అయితే దీనిలో ఎంటర్ అవ్వడం కంటే జస్ట్ వెయిట్ అండ్ సీ అనేది మనం చూద్దాము. CCL. ఓకే, సో నిన్న మనం కొన్ని స్టాక్స్ చెప్పాము. అది రమా స్టీల్. సో ఇది వచ్చేసి నియర్ అబౌట్ మనకి 13% రిటర్న్స్ దాకా ఇచ్చింది. సో మంచి బ్రేక్ అయితే ఇచ్చిందండి. నిన్న మనం డిస్కస్ చేసాము. మంచి బ్రేక్ అయితే ఇచ్చింది. ఎందుకంటే ఇది బోనస్ షేర్స్ ఇస్తుంది అండ్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది. ఓకే, ఎవరైతే హోల్డ్ చేయాలనుకుంటున్నారో దీన్ని అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు. అండ్ మీరు చూడండి GRSE కానివ్వండి. సో ఏమైతే మనం నిన్న స్టాక్స్ మనం డిస్కస్ చేసామో రిగార్డింగ్ డిఫెన్స్, ఇది చూడండి మజ్గావ్ డాకు అండ్ HAL. సో ఇవి వచ్చేసి మనకి ఆల్ టైమ్ హైస్. కొంత గ్యాప్ ఉంది, అవి వచ్చేసి ఫిల్ అయితే చేయాలి. ఓకే, మజ్గావ్ డాక్ నిన్న కూడా మనం రికమెండ్ చేసాము బై చేయమని. సో ఇది ఇంకా మంచి మూమెంటం 6000 లెవెల్స్ దాకా ఇట్ హ్యాస్ టు రీచ్ అండి. 6000 లెవెల్స్ అయితే ఇట్ హ్యాస్ టు రీచ్ మజ్గావ్ డాక్. ఓకే, ఈవెన్ HCL కూడా మనకి మంచి ఈరోజు అయితే మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. HAL. ఓకే, HAL కూడా మనకి మంచి పాజిటివ్ మూమెంటం అయితే ఇవ్వడం చూసాము. HAL ఎక్కడ ఉంది చూడండి. ఓకే, సో మీరు ఇప్పుడు HAL కంటే మేజర్గా మీరు మజ్గావ్ డాక్ అనేది మీరు బై చేసి పెట్టుకోండి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కోసం. ఏదన్నా మనకి క్వైరీస్ ఉంటే వీడియోలో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ కుబేర ఛానల్.